ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చంద్రమౌళి గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. కొక్కొండ శ్రీశైలం గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. మహేశ్వర గురు దైవమే శరణమయ్యప్ప. ఈరోజు సందేహ నివారణలో భాగంగా మనం అయ్యప్ప దీక్షను ప్రతిరోజు ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రతిరోజు అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించినటువంటి భక్తులు ఉదయం సాయంత్రం చల్లని నీటితో స్నానం చేయాలి, నేలపై పడుకోవాలి, భూతల శయనం చేయాలి, ఏకభుక్తం మాత్రమే భుజించాలి, ఉదయం అల్పాహారం నిషిద్ధం, మధ్యాహ్నం సాత్వికమైనటువంటి భోజనం చేయాలి, రాత్రి పండ్లు లేకపోతే కొద్ది మోతాదులో అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది కాబట్టి ఉదయం టిఫిన్ చేస్తానంటే అలా కుదరదు. కేవలం షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని పండ్లు తీసుకొని మినహాయింపు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దీక్షను విజయవంతంగా పూర్తి చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని మనవి. దీనితో పాటు ముఖ్యంగా దీక్షలో సబ్బులు షాంపూలు అస్సలు వాడకూడదు. కేవలం చల్లని నీటితో మాత్రమే స్నానం చేయాలి. ఒకవేళ అవసరం అనుకుంటే సున్నిపిండి కానీ శనగపిండి కానీ పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా సబ్బులు షాంపూలు ఇతరటువంటి వాటివి వినియోగించకూడదు. అదేవిధంగా చెప్పులు లేకుండా మండల కాలం పాటు ఉండాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామి దీక్షను కేవలం నల్లటి వస్త్రాలను మాత్రమే ధరించాలి. ఈ నల్లటి వస్త్రాలను ధరించడం వల్ల మీకు మీ ఇంటికి శనీశ్వరుడు 7 అడుగు దూరంలో ఉంటాడు. ఏడాది కాలం పాటు ఆ శనీశ్వరుడు యొక్క మనకు బాధ ఉండదు. ఆ శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షాదారులు అందరూ భక్తి శ్రద్ధలతో మండల కాలం పాటు దీక్షను చేసి ఆ స్వామివారి ఇరుముడి కట్టుకొని 18 ఎక్కి శబరిమల ఉన్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర వారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి మీరు మీ కుటుంబ సభ్యులు పాత్రలు కాగలరని మనవి. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప.